హలో ఈ వీడియో ట్యుటోరియల్లో మేము కస్టమ్ మీడియా అండ్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్ టెంప్లెట్ ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. అంతకుముందు టెంప్లెట్ దేశాలకు వెళ్ళడానికి డాష్బోర్డ్లో ఆన్ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. తరువాత ఎడమ మెనూలో చాట్బాట్ ప్లాట్ఫామ్స్ని ఎంచుకోండి. తరువాత వాట్సాప్ను ఎంచుకోండి. మరియు చివరిగా టెంప్లెట్ మెసేజెస్ను ఎంచుకోండి. ఇప్పుడు కొత్త టెంప్లెట్ సృష్టించడానికి న్యూ టెంప్లెట్పై క్లిక్ చేయండి. మీ టెంప్లెట్కు కావాల్సిన పేరు రాయండి. ఇప్పుడు టెంప్లెట్ వర్గాన్ని మార్కెటింగ్గా ఎంచుకోండి. టెంప్లెట్ ఆర్కాన్ని ఎంచుకుని కస్టమ్ మీడియా అండ్ ఇంటరాక్టివ్ని ఎంచుకోండి. మీ టెంప్లెట్ కోసం కావాల్సిన భాషను కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. చాలా పై భాగంలో AI2 టెంప్లెట్ సృష్టించడానికి ఓకే ఎంపిక ఉంది. ఓకే ప్రత్యేక వీడియోను క్లిక్ ఉన్నాము. ఇది మీరు మాన్యువల్గా టెంప్లెట్ సృష్టించాలనుకుంటే ఇలా ఉపయోగించాలో చూపిస్తుంది. ఇప్పుడు హెడర్ కోసం మీరు అందించిన ఎంపికలో నుండి పాఠ్యం క్షేత్రం, వీడియో, డాక్యుమెంట్ లేదా స్థాన్ వాటి కావాల్సిన హెడర్ కాన్ని ఎంచుకోండి. మన ఉదాహరణలో మన హెడర్గా పాఠ్యం ఎంచుకుంటున్నాను. ఇప్పుడు హెడర్ పాఠ్యం జోడిదాన్. తర్వాత బాడీ విభాగంలో మీ సందేశాన్ని రాయండి. మీ సందేశంలో వేరియబుల్స్ను కూడా జోడించవచ్చు. ఇది మీ సందేశాన్ని పంపించే ముందు వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. దీనికోసం యాడ్ వేరియబుల్ ఎంపికపై క్లిక్ చేయండి. వేరియబుల్కు ఓకే పేరు ఇవ్వండి మరియు తరువాత యాడ్ వేరియబుల్పై క్లిక్ చేయండి. మీ సందేశానికి ఎమోజీ జోడించాలంటే బాడీ కార్డులోని కింద కుడి వైపునున్న ఎమోజీ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు ఓకే ఫుటర్ జోడించాలంటే మీకు ఆడి అవసరమైతే టోగుల్ని ఆన్ చేసి ఫుటర్ పాఠ్యాన్ని రాయండి. ఇది శరీర సందేశం కింద మెస్కర్మెంట్ పాఠ్యంగా చూపించబడుతుంది. ఇది బ్రాండింగ్ లేదా సూచనల కోసం చాలా చిక్కా ఉంటుంది. మీ టెంప్లెట్లు ఓకే BTN జోడించాలంటే బటన్స్ టోగుల్ని ఆన్ చేయండి. మీరు సీజన్ వెంటనే యాడ్ అ బటన్ ఎంపికపై క్లిక్ చేయండి మరియు మీరు వివిధ రకాల బటన్ ఎంపికలను చూస్తారు. మొదటి బిటిన్ మార్కెటింగ్ ఆప్ట్-అవుట్ BTN. ఈ బిటిన్ వినియోగదారులకు మీ వ్యాపార నుండి మార్కెటింగ్ సందేశాలను ఎన్నుకోవాలా లేదా వద్దా అని ఎన్నుకోవడానికి అనుమతిస్తుంది. వారు దీనిపై క్లిక్ చేస్తే వారు మరింత సందేశాలు అందుకోరు. తర్వాత కస్టమ్ బటన్ ఉంది. ఈ బటన్ వినియోగదారులు దీనిపై క్లిక్ చేసి కస్టమ్ చాట్ ఫ్లోను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. ఇది కస్టమర్ కోసం ప్రత్యేక సందేశ యాత్రను సృష్టించడానికి సహాయపడుతుంది. ఈ ఆప్షన్పై ప్రత్యేక వీడియోను చూడవచ్చు. నో మోర్ అని బటన్ లేబుల్ను టేప్ చేద్దాం. ఇప్పుడు మనకు 3 రకాల కాల్ టు యాక్షన్ బాట్లు లేదా సంక్షిప్తంగా CTA బాట్లు ఉన్నాయి. మొదటి బటన్ విజిట్ వెబ్సైట్. ఈ బటన్ వినియోగదారుని దీనిపై క్లిక్ చేసి ఓకే వెబ్సైట్కు తిరిగి పంపిస్తోంది. ఇప్పుడు విజిట్ వెబ్సైట్ బటన్ ఎంపికను ఎంచుకోండి మరియు అవసరమైతే బటన్ పేరును సవరించండి. మన ఉదాహరణలో మనం దీన్ని వ్యూ ప్రైసింగ్గా పేరు పెట్టుతున్నా. ఇప్పుడు మరో విజిట్ వెబ్సైట్ CTA బటన్ను జోడించడానికి సమీపిస్తున్నా. DCC గేమ్ నింకండి మీరు కేవలం 2 విజిట్ వెబ్సైట్ CTA బటన్లు మాత్రమే జోడించవచ్చు. తర్వాత మీరు కాల్ నౌ CTA BTN జోడించవచ్చు. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబరును జోడించవచ్చు. వినియోగదారు బటన్పై క్లిక్ చేస్తే నెంబరు వారి డీలర్ ప్యాడ్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇది వెంటనే కాల్ చేయడానికి అనుమతిస్తుంది. చివరగా కాపీ ఆఫర్ కోడ్ బటన్ వినియోగదారుని ఓకే కోడ్ను కాపీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది మీరు దుపుతున్న ఆఫర్ కోసం ఉపయోగించబడుతుంది. మీ టెంప్లెట్ను డ్రాఫ్ట్గా సేవ్ చేయాలంటే సబ్మిట్ బటన్కు అడ్డంగా ఓనప్ ఎర్రోపై క్లిక్ చేయండి మరియు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ని ఎంచుకోండి. ఇది మీకు టెంప్లెట్ను తర్వాత ఆమోదానికి పంపడానికి ముందు సవరించడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు మేము సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి మెత్తా నుండి ఆమోదానికి టెంప్లెట్ను నేరుగా పంపిస్తాము. ఈ టెంప్లెట్ సందేశాలను కాలికరించడానికి సింక్ మెసేజెస్ BTTMపై క్లిక్ చేయండి. ఈ సందేశం ఆమోదం పొందడానికి కొన్ని సెకండ్లను
ఇది వర్గిచూత్ గియనటిల్ వర్క్ సిమాయన్ పీడీడీ వికో. మీ టెంప్లెట్ ఆమోదించిన తరువాత బ్యాక్ టు వర్క్ స్పేస్పై క్లిక్ చేయండి. మీరు డాష్బోర్డ్కు తిరిగి పిడితారు. అక్కడి ఎడమ్ సెట్ బార్ను ది చాట్స్పై క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ యొక్క ఓమ్ధాయిలో ఉన్ సెండిష్ ఎన్ పెంపు బిటిక్ ఎన్పై క్లిక్ చేసి ఇది మీకు ఓకే డ్రైవర్ను తెరుస్తుంది. అక్కడ మీరు ఓకే కాంటాక్ట్ను అన్వేషించవచ్చు లేదా ఎన్నెంబ్రును మాన్యువల్గా టైప్ చేయవచ్చు. తర్వాత మెత్తా నుండి ముందుగా ఆమోదించిన టెంప్లెట్ సందేశం జాబితా నుండి టెంప్లెట్ సందేశాన్ని ఎంచుకోండి. తర్వాత మీరు ముందుగా సృష్టించిన వేరియబుల్కు విలువను జోడించడం ద్వారా సందేశాన్ని వ్యక్తీకరించండి. మీరు విలువను కాంటాక్ట్కు సేవ్ చేయాలనుకుంటే సేవ్ టు లీడ్ డేటా ఫీల్డ్ టొగుల్ను ఆన్ చేయండి మరియు మీరు విలువను సేవ్ చేయాలనుకుంటున్న ఫీల్డ్ను ఎంచుకోండి. మీరు సందేశాన్ని చేయలేడు అంటే దాన్ని పునఃప్రేరణ చేయడానికి ఆటోమేటిక్గా సందేశాన్ని పునఃప్రేరణ చేయడానికి టోగుల్ ఎంపికను కుదగలరు. మార్కెటింగ్ సందేశాల కోసం ఈ టోగుల్ను ఆన్ చేయడం హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మీరు టెంప్లెట్ను షెడ్యూల్ చేయవచ్చు లేదా టెంప్లెట్ను నేరుగా పంచుకోవచ్చు. మా సందర్భంలో మేము టెంప్లెట్ను వెంటనే పంపిస్తున్నాయి మరియు ఇక్కడ ట్యుటోరియల్ ముగిసింది. ఈ వీడియోను చూసేందుకు ధన్యవాదాలు.